మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం సుమన్ టీవీ వారికి ఈ హంద్రీనివా ద్వారా హంద్రీనివా కాలువ వలన అందరు రైతులకు మంచి జరుగుతుంది. కానీ ఎండపల్లి వాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో దీన్ని మీడియా పరంగా అందరి దృష్టికి తీసుకొచ్చినందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి ఏ పని చేసినా రైతును దృష్టిలో పెట్టుకొని రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని తెలిసిన మన ఏకైక నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూర్చోబెట్టి గత 5 సంవత్సరాలుగా ఏమాత్రం అభివృద్ధి గురించి పట్టించుకొని ఈ వైసీపీ పాలనలో మనము 30 ఏళ్ళు ఎన్నికపోయినాం. ఈరోజు ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా మొదటి నుంచి మనం అన్ని విధాల రైతును ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో మొదలుపెట్టింది ఈ హంద్రీనివా. ముఖ్యంగా ఈ హంద్రీనివా గురించి మీకు చాలామందికి తెలుసు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసిన ఈ కాలువను తర్వాత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దానివలన ఇది ఇంకా ఈ స్థితిలో ఉంది. లేకుంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా చిన్నపాటి దీని మీద దృష్టి పెట్టినా ఈరోజు ఏ రైతు కూడా నీళ్లు లేని పరిస్థితులు లేకున్నా పంటలు మన నియోజకవర్గంలో ఉండే ప్రతి సెంటు భూమికి నీళ్లు వచ్చేవి. మొట్టమొదటిగా మనకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వచ్చినప్పుడు మీకు గుర్తే ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు మనం అడిగింది ఒకటే, మా నియోజకవర్గంలో ఇక్కడ బీడు భూములు ఎక్కువ, ప్రతి సెంటు భూమికి నీళ్ళు ఇవ్వాలని అడిగాం. వాళ్ళను 2-3 సార్లు పోయి అడగడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారిని కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో ఈ కాలువలో నీళ్లు జమ్ము ఎక్కువ పడిపోయి నీళ్లు పోవడం లేదు, ముందుకు ఆగిపోతున్నాయని వాళ్ళు ఇంజనీర్లు చెప్తే దీనికి 2 మీటర్ల మేర ఎక్కువ లేకున్నా చాలామంది రైతులు కూడా బాధపడినారు. నీళ్ళు ఏమని ఇంకిపోతే మన బోర్లో రావేమో అని. దానికి సంబంధం లేదు. 2 మీటర్ల మేర మాత్రమే. అంతే, మీకు తెలిసినట్లు ఒక మట్టు నీళ్లు మాత్రమే మనకు ఈ లైనింగ్లో పోతుంది, కాంక్రీట్ లైనింగ్. అది కూడా ఎందుకంటే నీళ్లు ఉబ్బొచ్చి, మీకు అందరూ రైతులకు తెలుసు, నేను ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు కాబట్టి, ఉబ్బొచ్చి ఈ జమ్ము పెరిగి నీళ్లు ముందుకు పోవడంలో ఆగిపోతున్నాయి. ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఈ లైనింగ్ పనులు మొదలు పెట్టడం జరిగింది. దీన్ని నాగార్జున కన్స్ట్రక్షన్స్ అనే పెద్ద సంస్థ ద్వారా మన గవర్నమెంట్ చేపిస్తుంది. ఈ లైనింగ్ వలన నీళ్లు మన కాలువల్లో పూర్తిగా సంవత్సరం అంతా ఉంటాయి. ఈ నీళ్లు పైన 2 మీటర్ల పైన వచ్చే నీళ్ళన్నీ ఇంకి మన బోర్లకు సస్యశ్యామలంగా ఉంటాయి. దాంతోపాటు మన నియోజకవర్గంలో 74 కిలోమీటర్లు ఇది హంద్రీనివా పోతుంది, మొదటి నుంచి లాస్ట్ వరకు. ఈ 74 కిలోమీటర్ల మేర పోతున్న హంద్రీనివా ద్వారా 39 చెరువులు మనకి 50 అయితే పెద్ద ఉన్నాయో, మీకు ఇప్పుడు మద్దినాయనపల్లి చెరువు, నాయన చెరువు కానీ, పీటీఎం చెరువు కానీ, రంగసముద్రం చెరువు కానీ, మనకు కందుకూరు చెరువు కానీ, ప్రతి చెరువు 39 చెరువులను అనుసంధానం చేసుకుంటా ఈ కాలువ నుంచి ఆ కాలువలకు నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా మీకు మాట ఇచ్చినాను, నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజే మాట ఇచ్చినాను, రైతును రాజును చేసే వరకు నేను ఈ రాజకీయాల్లో ఉంటానని. దానికోసం ఇది మొట్టమొదటి స్టెప్గా ఇది తీసుకున్నా. ఖచ్చితంగా ఏ రైతు బాధపడకూడదు, ప్రతి రైతుకు న్యాయం చేస్తా. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామ ప్రజలు, ఈ ఊరు ప్రజలు పడతానే బాధ నిన్న తెలిసింది. ఇది నాకు కొంచెం ఆలస్యంగా తెలియడం వలన, నిన్న రావడం వలన ఈరోజు మీ దగ్గరకు వస్తున్నా. ఈరోజు కూడా మీ ముందరే కాంట్రాక్టులకు కానీ, ఇంజనీర్లకు కానీ ఇద్దరికి చెప్పడం జరిగింది. మీకు మీ పొలాలకు దాదాపుగా ఇక్కడి నుంచి 100 ఎకరాల పైన ఆయకట్టుకు వాళ్ళకి దారి లేదు. దాంతోపాటు ఇక్కడున్న ముందు చెరువు, పాత చెరువు, శ్మశాన వాటికి కూడా దానికి కూడా దావలేదు. 2.5 కిలోమీటర్ల మేర పోవాలంటే చాలా కష్టం అని ఇదంతా మన దృష్టికి తీసుకొచ్చినాక వెంటనే మనం ఇంజనీర్లను, కాంట్రాక్టర్లు మాట్లాడి ఈ 2 పనులు, మనకు దారి ఒకటి 10 అడుగుల వెడల్పుతో ఈ పక్క నుంచి ఆ పక్క బ్రిడ్జి ఒకటి, అట్లనే పాత చెరువు నుంచి మనకు పొలాలకు వస్తాన్న తూము
ఆ తూము యథాచ్ఛగా ముందు ఎట్లుండిందో అదేవిధంగా 1 మీటరు అంటే 3.5 అడుగు వెడల్పుండ ఒక పైప్ వేసి ఆ తూమును కూడా పునరుద్ధరించడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా మీరు కూడా గ్రామస్తులు ఈ పనులు మనవి ఎవరో కాంట్రాక్ట్లు ఇస్తానాడో లేదా డబ్బులు ఇస్తానారు కాదు. ఆ డబ్బులు ఇస్తానది మన ప్రభుత్వం. మనకు తగినట్టు నాణ్యతగా పని చేయించుకునే బాధ్యత మీ గ్రామ ప్రజలందరి మీద ఉంది. ఇది ఈ పనులు ఎవడో చేస్తాననేది కాదు, ఇది మనదే అని మీరందరూ పరిశీలించండి. ముఖ్యంగా మీకు చెప్తానేది ఒకటే, ఇంతవరకు నేను మాట్లాడింది మీరు చూసినారు. కాలువకు సంబంధించిన ఇంజనీర్లను కానీ అట్లాగే ఈ కాంట్రాక్టులను కానీ ఇద్దరిని మాట్లాడడం మీరు చూసినారు. మీరు కూడా ఈరోజు ఏదైతే కనిపిస్తుందో ఇవి 2 మనం ఏది మాట ఇచ్చినామో అక్కడి నుంచి అక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పని చేయాలంటే ముందుగా మనకి ఈ బ్రిడ్జి కాలువ ఇవి 2 మనకు అయిన తర్వాతనే ఈ పక్క కాలువ పని చేస్తారు. అట్లా కాదని వాళ్ళు ఏదైనా చేస్తే నా దృష్టికి తీసుకురామని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. తంబాలపల్లి వర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మన జయచంద్రారెడ్డి గారికి ఈరోజు మన మద్దినాయనపల్లి గ్రామానికి వచ్చేసి ఈ ప్రజల సమస్యలను ఈ కాలువ దాని గురించి పరిశీలించి అధికారులకు కాంట్రాక్టర్లకు దాని దిశానిర్దేశం చేశారు. ఈ రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వము జయచంద్రారెడ్డి నాయకత్వంలో బలపడాలని, మనం ఇంకా ముందుకు పోవాలని, ఇట్లా సమస్యలన్నీ ప్రజలు ఆయన దృష్టికి తీసుకొస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని కోరుతూ వచ్చిన దానికి మన గ్రామం తరపున నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కులకల్చర మండలం మద్దినాయనపల్లి గ్రామ పంచాయతీకి చెందిన ఎండపల్లి వాసులు గతంలో హంద్రీనివా కాలువ ఈ ఊరి పక్కనగా పోయింది. దాదాపు ఈ ఊరు రైతులకు 10-15 బోర్లు, శ్మశానానికి అన్ని విధాల ఇక్కడికి రావాలంటే 2 కిలోమీటర్ల దూరంలో వేశారు. ఆ 2 కిలోమీటర్లు పోవాలా, 2 కిలోమీటర్లు తిరుక్కొని రావాలా, మళ్ళీ ఈ పక్కన 1 కిలోమీటర్ పోవాలా. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు లైనింగ్ వర్క్ జరుగుతూ ఉంటే మన తమ్మళ్ళపల్లి ఇన్ఛార్జు దాసిరపల్లి జయచంద్రారెడ్డి గారి దృష్టికి తెచ్చారు. ఆయన ఇమ్మీడియట్గా స్పందించి పత్రికా విలేకరులు కూడా నిన్న ప్రెస్లో ఫోకస్ చేశారు. దానిపైన వచ్చి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు, డిపార్ట్మెంట్ వారికి కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏమంటే ఆ ఊరికి సంబంధించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కల్వర్టు, ఆ పైన చెరువు ఉంటుంది, ఆ చెరువు నుంచి కింద చెరువుకు అనుసంధానం నీళ్లకు పైపులు సెట్ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చి డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడినారు. తక్షణం స్పందించి ప్రజల సమస్యలు పట్టించుకుంటున్న మా ప్రియతమ నాయకుడు ఇన్ఛార్జి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మద్దినాయనపల్లి గ్రామం తరపున ఈ అవకాశాన్ని ఇచ్చిన పత్రికా విలేకరులకు ధన్యవాదాలు.